NS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కరీంనగర్ మున్సిపాలిటీలోని 7వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి ఆకుల ప్రకాష్ తనకు చెందిన 200 గజాల భూమిని కబ్జా చేసి 1998లో అయినటువంటి డాక్యుమెంట్ను మక్కీగా 2010లో అయినట్టుగా ఫేక్ డాక్యుమెంట్ను క్రియేట్ చేసి విచ్చలవిడిగా ప్లాట్లను అమ్మడం జరిగిందని, అప్పుడున్నటువంటి పోలీస్ అధికారులు ప్రకాష్ను పిలిపించి మీ డాక్యుమెంట్ను క్యాన్సిల్ చేసుకోవాలని, మీది ఫేక్ డాక్యుమెంట్ అని, వీరిది ఒరిజినల్ డాక్యుమెంట్ అని, లేనిచో మీపై చట్టపరమైన చర్యలు తీసుకోబడునని చెప్పారని, అయినా కూడా ఇప్పటికీ మాకు న్యాయం జరగలేదని, ఇప్పుడు కూడా సిపి గారికి ఫిర్యాదు చేశామని, ఇప్పటికైనా మాకు న్యాయం జరిగేలా చూడాలని వంతడుపుల్ల సంపత్ అన్నారు. నా పేరు వంతడుపుల్ల సంపత్, మాది మొగిలిపాలెం గ్రామం, తిమ్మాపూర్ మండల్, కరీంనగర్ జిల్లా. నేను 2022లో ఒక 200 గజాల ఇంటి స్థలాన్ని మల్లంపాడు శివారు కేసీఆర్ బిల్డింగ్ దగ్గర 200 గజాలు నేను కొనుక్కున్నా. మరి దీనికి 1998 నుంచి కూడా లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి. మరి ఇలాంటి నేను కొనుక్కొని పొజిషన్ మీదకి పోయిన వెంటనే అక్కడన్నటువంటి వేరే వ్యక్తులు వచ్చి మాకు కూడా రిజిస్ట్రేషన్ ఉన్నది, మాకు కూడా పట్టాలు అని చెప్పి అక్కడన్నటువంటి వ్యక్తులు వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు. మేము వెంటనే అప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడున్న సిపి గారికి కూడా ఫిర్యాదు చేస్తే అప్పుడు సార్ గారు టాస్క్ ఫోర్స్కి రాశారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు కబ్జా చేసింది ఎవరంటే ఆకుల ప్రకాష్ అంటే ఆయన 33 గుంటలు, నాది 200 గజాలు. ఇలా 33 గుంటలు కబ్జా చేసి 98లో ఉన్నటువంటి డాక్యుమెంట్ను మక్కిగా 2010లో కొత్త డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ భూమిని విచ్చలవిడిగా మళ్ళా అమ్మడం జరిగింది. మరి అప్పుడు ఉన్న వాళ్ళు పోలీసు వాళ్ళు పిలిపించి ఆకుల ప్రకాష్ గారికి క్లియర్గా చెప్పారు. 7th డివిజన్ కార్పొరేటర్ ఆకుల ప్రకాష్ ఆయన క్లియర్గా చెప్పారు, నీ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసుకో, వీళ్ళే ఒరిజినల్ డాక్యుమెంట్స్, లేదంటే నీ మీద కేసు అవుతుందన్నా కూడా సరే సార్ అని పోయి మళ్ళీ ఎవరైతే ఆయనకు అమ్మిండో బయట అమ్మిన వాళ్ళందరినీ మళ్ళీ మేము ఆ పొజిషన్ మీదకి పోతే మమ్మల్ని వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. మేము చాలాసార్లు ప్రజావాళ్ళలో కూడా 2-3 సందర్భాల్లో ప్రజావాళ్ళలో కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆడియోకి రాశారు. అక్కడి మళ్ళీ కూడా మేము వచ్చి కూడా మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి సిపి గారు కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. సార్ కూడా మళ్ళీ ఏసీపీ రూరల్ ఏసీపీ గారు రాశారు. అది ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. మేము దయచేసి ఒక్కడే కోరుతూ ఉన్నాం, అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఈ నాయకులు అయితే ఎవరైతే కానీ వాళ్ళు కావాలని ఖచ్చితంగా కబ్జాలు చేసిర్రు. భూ కబ్జాలు చాలా వరకు కరీంనగర్ జిల్లాలో కాదు చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా జరిగినాయి. దయచేసి వెంటనే ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ అధికారులకు కూడా కలెక్టర్ గారు కానీ సిపి గారు కానీ మేము ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం. సార్ మీ మీద విశ్వాసం ఉంది, మీ ఆధ్వర్యంలోనే ఈ భూ కబ్జాల మీద ఉక్కు పాదం మోపుతారని మేము నమ్ముతూ ఉన్నాం. మాకు న్యాయం జరుగుతుందని కూడా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి రానున్న రోజుల్లో మరి ఒక్కటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఫ్రెండ్లీ పోలీస్ పెట్టి పోలీస్ వ్యవస్థకు మళ్ళా లాఠీ చూపించే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం కూడా పనిచేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఫ్రెండ్లీ పోలీస్ అంటే భయం లేదు, పోలీస్ వ్యవస్థకు మళ్ళీ లాఠీ ఇవ్వాలి, ఖచ్చితంగా భూ కబ్జాలు చేసేటోనికి మొత్తం ఉచ్చబడాలి అనే ఉద్దేశంతోనే ఇలా పోలీసు వాళ్ళకు ఫుల్ పవర్స్ ఇవ్వాలని నేను మీ ద్వారా మీడియా ద్వారా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ప్రజాప్రతినిధులను, మరి ఉన్నటువంటి అధికారులను నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.